ఓం శ్రీ గురుభ్యో నమః. వేణీబంధ సుగంధోరుగంధబంధురమాలినే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. 14వ నాటి రాత్రి తల్లికి చెప్పింది గాని తన పాల కృష్ణుడు సాక్షిగా నిలబడతాడా లేదా, రాత్రిన తనకి కలలోనే కదా చెప్పింది అంటూ ఆందోళనతో, అంటే ఉయ్యాలలూగుతున్నటువంటి మనసుతో అటు ఇటు, స్వామి చెప్పాడు కదా తప్పనిసరిగా తన పక్షాన్ని నిలబడతాడని ఒక ఆలోచన, కలలోనే కదా ఇలలో చెబుతాడా సాక్ష్యంగా వస్తాడా అన్నది మరొక ఆలోచన. ఇలా దోదూయమానంగా ఉన్నటువంటి మనసుతో ఆ రాత్రంతా గడిపి అనుకుంటోంది, గడుచుచుండెను దినములు కానరాదు దారి తెన్నును లేదు కర్తవ్య నిర్ణయంబు తల్లి తండ్రికి నిశ్చయం అదెట్లు తేట పరతున టంచును దిగులు గలిగి. ఎన్నాళ్ళయింది తల్లికి చెప్పి, కొన్ని గంటలు, రోజు కూడా అవలా, అయినా ఇవిడికి ఎలా ఉంది, ఎన్నో రోజులు గడిచిపోయినట్టుండి అనుకుంటోంది. ఇన్ని రోజులు గడిచిపోతున్నాయి, నాకు దారి తెన్ను తెలియటం లేదు, కర్తవ్యం తెలియట్లేదు, నా తల్లిదండ్రులకు ఏమని చెప్పాలి అంటూ దిగులు పడింది. వేకువని దీర్ఘకు పోయి విమలవారి జలకమాడెను కైసేసి సరసమాల్యమును ధరించి గుడికేగి పొలుపు మిగుల స్వామి కంఠాన నర్పించే ప్రసభమాల. చేసేదే ఉంది, తెల్లవారుదామని వెళ్ళింది, స్నానం చేసింది, దండలు తయారు చేసింది, మెళ్ళో వేసుకుంది, ఆయనకి అర్పణ చేసింది తాను ధరించిన దండలు. ఏమి చేయుటకును మనసించుకైన నిర్ణయము లేక గృహమేగు నియతి లేక తోట ఛాయల తిరుగుచు తులసి గుబురు నడుమ తిన్నెపై దినమెల్ల గడపెగోదా. ఏం చేయాలో తోచక, ఏ నిర్ణయం తీసుకోలేక, ఇంటికి వెళ్ళాలనిపించక ఆ తోటల్లోనే తిరుగుతూ తులసి తోట మధ్యలో ఉన్న గుబురు మీద, ఒక తిన్నె మీద కాలాన్ని గడిపింది. అంతే కదండి, కష్టం కలిగితే ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు, ఎవరి దగ్గర ఓదార్పు లభిస్తుంది అందరికన్నా అధికంగా? తల్లి దగ్గరే. ఈవిడ తులసి తోటలో దొరికింది గనక, తులసి ఈవిడ తల్లిగా చెప్పబడుతూ ఉంది గనక అక్కడికి వెడితేనే తనకి ఏదైనా ఓదార్పు లభిస్తుందేమో అని పగలంతా అక్కడే ఉంది. అంటే ఈవిడ ప్రత్యేకంగా అలాంటి భావన చేసిందా? లేదు, మనకనిపిస్తుంది అప్రయత్నంగానే అంతశ్చేతన యొక్క ప్రేరణ వల్ల సహజావబోధంగా వెళ్ళి కూర్చోవడం జరిగింది. అనేక కార్యక్రమాలు ఇలాగే జరుగుతాయి ఎవరైతే స్వచ్ఛమైనటువంటి జీవితం గడుపుతారో వారికి. పరమ భక్తాగ్రగణ్యుడు వరమునీంద్ర తుల్య చరితుడు విష్ణు చిత్తుడు గుడికి భార్యతో వచ్చి సేవించి స్వామి పదము విన్నపము చేసి కొనియని విధముగాగా. భక్తులలో శ్రేష్ఠుడు, శ్రేష్టమైనటువంటి ముని శ్రేష్ఠులతో సమానమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు విష్ణుచిత్తుడు భార్యతో పాటుగా వచ్చి అక్కడ ఆ స్వామికి విన్నపం చేసుకుంటున్నాడు. ఈయన పేరే విష్ణుచిత్తుడు. విష్ణుచిత్తుడు అంటే విష్ణువుని తన చిత్తమునందు కలిగినటువంటి వాడు, విష్ణువు చిత్తమునందు తానున్నవాడు. చిత్తం అంటే ఇంద్రియాలన్నీ ఎక్కడ అణిగిపోతాయో అటువంటి మానసిక స్థితికి చిత్తమని పేరు. అంటే ఈయన మనసులో నుంచి ఏదన్నా ఒక భావన వెలువడిందంటే ఆయన చిత్తంలో ఉన్నది విష్ణువు గనక విష్ణువు యొక్క నిర్ణయంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అటువంటి వాడు విష్ణుచిత్తుడు. అంటే తనంతట తానుగా ఒక్క నిర్ణయాన్ని తీసుకోడు, సమస్తం స్వామి యొక్క కైంకర్యంగా భావిస్తాడు. కైంకర్యము అంటే తన సొంత ఆలోచన కాక, ఒక సంకల్పం లేక, పరమాత్ముడు అంటే తన ఇష్టదైవం చెప్పిన దాన్ని మాత్రమే అమలు జరుపుతూ ఉంటాడు. అందువల్ల ఆయనకి తనకి సంబంధించినటువంటి కర్మబంధం అంటుకోవటం ఉండదు. దాన్నే కైంకర్యం అంటారు. కింకరస్య భావం కైంకర్యం. అంటే కింకరుడు అంటే ఎవరు? కింకరోమి ఇది పృచ్ఛతః, ఏం చెయ్యను అని ప్రశ్నిస్తూ ఉండేవాడు మాత్రమే కింకరుడు. అంటే తనంతట తానుగా నిర్ణయం తీసుకోడు. యజమాని ఏం చెప్తే అది, ఎంత చెప్తే అంత చేస్తాడు. భగవంతుడు నా యజమాని, ఆయన చెప్పింది మాత్రమే చేస్తాను, ఇందులో నా సొంత నిర్ణయం లేదు, అందువల్ల దాని ఫలితం నాకు సంబంధం లేదు అనుకుంటూ ప్రవర్తించేటటువంటి వాడు కింకరుడు. ఆ భావం కైంకర్యం. అందువల్ల ఈయన విష్ణుచిత్తుడు. మిగిలిన వాళ్ళందరూ సాధన చేస్తూ ఉంటారు, ఈయనకు ఆ విషయంలో దరిదాపుల్లో సిద్ధి కలిగింది.
ఈ దరిదాపుల్లో ఎందుకు చెప్పాలి అంటే ఇదిగో ఈ అధ్యాయంలో మనకి తెలుస్తుంది. దగ్గరికి వచ్చి స్వామికి విన్నపం చేసుకుని, స్వామి నీ పదమందు నమ్మకము వీసంబున్నదో లేదో, ఆ రామక్ష్మా తులసీవని ఖరకనిత్రంబూని నేత్రవ్వుచో నామే నెల్ల చమర్చ నీ పదములన్ నమ్మంగ యోగ్యం బగున్, నీ మాటల్ వినగోరెదన్ పలుకవే నీరేజపత్రేక్షణ. స్వామి, నీ పాదాల మీద నాకు కొద్దిగా నమ్మకం ఉందా లేదా? ఉన్నది అనడానికి నిరూపణ ఏమిటి అంటే, ఎప్పుడూ కూడా నేను నీ తోటలో ఉన్నటువంటి తులసి మొక్కలకి చేతిలో ఒక ఇనప పలుగు పట్టుకుని దానికి పాదులు చేస్తూ ఉంటా. అది చేస్తూ ఉన్నప్పుడు ఆ శారీరకమైనటువంటి శ్రమకి నా శరీరం చెమర్చుతూ ఉంటుంది. నిజంగా శారీరక శ్రమకి చెమర్చిందా, లేకపోతే ఆయన భగవంతుడి పాదాలని మనస్సులో తలుచుకుంటూ పని చేస్తూ ఉండడం వల్ల ఆ భక్తిభావంతో చెమర్చిందా? శరీరం మాత్రం చెమర్చింది, చీరు చెమటలతో తడిసి ఉంది. మరి అట్లా చేస్తున్నటువంటిది నీ పాదాలని నేను నమ్ముతున్నాను అని కదా. అట్లాంటిది నీ మాటలు వినాలనుకుంటున్నా అంటే ఇక్కడ ఇంకొక చిన్న విశేషం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు అలా చేస్తూ ఉన్నప్పుడే ఈయనకి స్వామి నేరుగా మాట్లాడడం, రావయ్యా వెళ్ళు, ఆ పాండ్యరాజు సభలో నువ్వు మాట్లాడు, నా పద్ధతే ఈ మతమే సరైందని చెప్పి వాదించు అంటే, నాకు తెలియదు అంటే నీకెందుకు, నేనున్నాను కదా, నీ చేత మాట్లాడిస్తానని చెప్పి తన చేత మాట్లాడించటం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడో కూతురిలా మాట్లాడితే నువ్వు ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్పట్లేదే అంటే, నీ పాదాల మీద నాకేమన్నా నమ్మకం తగ్గిందా, మార్పు వచ్చేసిందేమిటి అనుకుంటున్నాడు. నీ మాటలు వినాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్ను వరింతునంచు ఠవణించెను నా సుత ఏమి చెప్పుదున్, మన్నన చేసి నాకు మురమర్దన బోధవనర్పవే ఎటుల్ సన్నని దారి బోవవరు సంగన నీ మహిమా విలాసముల్ తిన్నని దారి చూపి గురుతింపగా చేయవే ఏమి చేయుటల్. నా కూతురు నిన్నే పెళ్లి చేసుకుంటాను మొండి పట్టుదల పట్టింది, మొండితనం చేస్తోంది. ఏం చెప్పను, నన్ను కొంచెం నా మాట విని నా మాటల మీద కొద్దిగా దయ చూపించి ఏం చెయ్యాలో నాకు బోధ చేయి. ఎందుకంటే ఇప్పుడు నాకు ఎదురుగా కనపడుతున్నది సన్నని ఇరుకు వంకరగా ఉన్నటువంటి దారి చూపించు, అదే కావాల్సింది. నన్ను ఉద్ధరించమంటల్లా, నన్ను నా చెయ్యి పట్టుకుని నడిపించమంటల్లా, నన్ను ఇక్కడి నుంచి ఆ మార్గం చివరికి తీసుకెళ్ళమని అడగడాలు ఎప్పుడు భగవంతుని అది అడగకూడదండి. కష్టం తీర్చమని అడగకూడదు, కష్టం దాటే మార్గాన్ని చూపిస్తే నేను చేసుకుంటానని చెప్పాలి. అప్పుడు కదా కర్మ కూడా పోవడం జరుగుతుంది. కనుక ఈ ఇరుకుదారిని దాటేటటువంటి నేరుగా ఉండే సుగమమైనటువంటి మార్గం నాకు చూపించు, విశాలమైనటువంటి మార్గం. నీ మహిమతో ఏం చెయ్యాలో చెప్పు నాకు. దుస్తరమౌవ్రతాచరణ దుర్భర శిక్షణ దేహ శోషణల్ నిస్తుల భక్తి మార్గ కఠినీకృత నిత్య చరితమున్ మనస్సస్త సమస్త సౌఖ్య పదచర్యయు ఆకృతి గొన్నగోద నీ ఆస్తి మదీయమంచు ఎప్పుడు అహంకరణంబును లేదు నామదిన్. ఇప్పుడు నా కుమార్తె అని అంటున్నాను కానీ ఆవిడ ఎలా ఉంది, దుస్తరమౌవ్రతాచరణ, ఎవ్వరూ ఇటువంటి వ్రతం చేసి అమ్మయ్య చేశాను పూర్తిగా అని చెప్పుకునేటటువంటి అవకాశం లేదు, అంత తీవ్రమైనటువంటి వ్రతం. దుర్భర శిక్షణ, అసలు ఆ క్రమశిక్షణ ఎట్లా ఉందంటే సామాన్యులు ఎవరు భరించలేరు. దేహ శోషణల్, శరీరం పూర్తిగా ఎండిపోయింది. నిస్తుల భక్తి మార్గ కఠినీకృత నిత్య చరితమున్, చాలా ఒకళ్లతో పోల్చటానికి వీలు లేనటువంటి కఠినమైనటువంటి భక్తి మార్గంలో నిత్యం చరిస్తూ ఉండడం. మనస్సస్త సమస్త సౌఖ్య పదచర్యయు, మనస్సుతో పరిపూర్ణంగా అన్ని రకాలైనటువంటి సౌఖ్యాలని వదిలేసింది. పరిస్థితులు బాగుండకపోతే శారీరకంగా సౌఖ్యాలు వదిలేస్తారు, వీలు కాకపోతే పట్టు పరుపుల మించి దిగి నిద్ర బాగా వస్తుంటే ఒక బట్ట పరుచుకునో చాప పరుచుకునో పడుకుంటారు. కానీ అన్నీ ఉంటే కూడా దాని మీద పడుకోవాలన్నటువంటి కోరికే లేకపోవాలి. కోరిక ఉన్న అయ్యో వ్రతం చేస్తున్నాను కదా పడుకోకూడదు కదా అని అనుకోవడం కాదు, అసలు దాని వైపుకు మనస్సు వెళ్ళకూడదు. మనస్సుతో వదిలేసేయాలి వీటన్నిటిని. శారీరకంగా క్రియల్లో కాదు, మనస్సులో కోరిక రాకూడదు. ఈ లక్షణాలన్నీ ఏకీకృతమైనటువంటి ఆకారం ఎవరంటే గోద. ఎవరావిడ? నీ ఆస్తి,
మా ఇంట్లో నువ్వు పెడితే జాగ్రత్తగా చూసుకుంటున్నాను గాని నా కూతురని కాదమ్మా, నీదే, నీకు చెందినటువంటిదే. మదీయమంచెప్పుడు అహంకరణంబు లేదు నా మదిని. ఈ కూతురు నాది అనే అహంకారం లేదు. ఇది నిజంగా పిల్లలందరినీ పెంచేటటువంటి పద్ధతి అండి. తల్లిదండ్రులకి మాస్టర్ గారు చెప్తున్నటువంటి మార్గం, సనాతన ధర్మం ఉపదేశించినటువంటి మార్గం. పిల్లల్ని ఎప్పుడూ కూడా భగవంతుడు మనకి పెంచే అవకాశం ఇచ్చి, పెంచమనే అదృష్టాన్ని ఇచ్చి, భాగ్యాన్ని కలిగించాడు గనక వాళ్ళని భగవత్ స్వరూపులుగా, భగవంతుడు మన ఇంట్లో దాచిపెట్టినటువంటి సొమ్ముగా, జాగ్రత్తగా, గౌరవంగా, మర్యాదగా చూడాలే తప్ప పిల్లలు నా వాళ్ళు అనే అహంకారం గనక పడినట్టయితే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ కాలంలో చాలా మంది పెద్దలు ఇబ్బంది పడుతున్న కారణం ఏమిటంటే, ఈ పిల్లలు నా వాళ్ళు అని అనుకుంటున్నారు, దానివల్ల కష్టపడుతున్నారు. లేదు, నేను పెంచడం నా ధర్మం గనక పెంచాను. ఎందుకు పెంచాలి? భగవంతుడు నాకు ఇచ్చాడు. మా ఇంట్లో పరాయి వాళ్ళు వాళ్ళ వస్తువుని కానీ పిల్లల్ని కానీ మన ఇంట్లో పెడితే జాగ్రత్తగా చూసి వాళ్ళు వచ్చాక అప్పచెప్తాం. ఆ విధంగా భగవదర్పణం చేసుకోవాలే తప్ప పిల్లల మీద మమకారం పెంచుకోకూడదు. నాకు లేదు అని చెప్పాడు. ఈ లేదు అని చెప్పడంలోనే విష్ణు చిత్తుడి యొక్క మనస్సు మనకి బాగా తెలిసిపోతోంది. తనయ వివేక సౌరభ నిధానం సుమంబని ఎంచి మంచిగా మనసున సంతసంబైన మాదిరి నీ గుడి ప్రాంగణంబునందున మురి పంబులు చెల్ల తన తోచిన తీరున సాగనిచ్చితిన్ వినయము నేర్పి ఆమెకును పెంచిన వాడవు నీవేగా ప్రభు. నా కుమార్తె వివేకము అనేటటువంటి పరిమళాలకి నిలయమైన పువ్వు లాంటిది అనుకున్నాను. అంటే మామూలుగా పువ్వు నుండి రకరకాల అనేక పువ్వుల నుండి అనేక రకాలైనటువంటి వాసనలు వస్తాయి. నా కుమార్తెను కూడా నేను పువ్వుగానే భావించుకున్నా. ఈయనకి ఎంతసేపు దైవానికి పూలు సమర్పించటమే కదా ప్రధానమైనటువంటి ఇష్టమైన అంశం. అందువల్ల కుమార్తెను కూడా పువ్వులాగానే పరమాత్ముడికి సమర్పించుకున్నాడు. పారిజాతాలకి వాటి వాసన ఉంటుంది, బొజ్జంగి పూలకి వాటికి సంబంధించిన వాసన ఉంటుంది, సంపెంగలకి వాటికి సంబంధించిన వాసన ఉంటుంది. నా కుమార్తెకు ఉన్నటువంటి పరిమళం ఏమిటి అంటే వివేకము. అంటే ఇది మంచి ఇది చెడు అని వేర్పరచి చెప్పగలిగినటువంటి లక్షణం ఉంది. అటువంటి లక్షణం ఉంది అని చెప్పి నీ ఆలయంలో సంతోషంగా తిరుగుతూ ఉంటే ఆవిడ మురిపం అదే కదా, ముచ్చట అదే కదా అని చెప్పి ఎట్లా అడిగితే అట్లా చేసుకునేటటువంటి అవకాశం ఇచ్చా. తనని సరైనటువంటి పద్ధతిలో మంచి చెడు నేర్పించి, వినయంగా ఉండడం అనేటటువంటిది కూడా నేర్పించి, అన్ని రకాల శిక్షణ ఇచ్చింది నువ్వే కదా పెంచావు. అంటే అమ్మాయి ప్రవర్తనలో మంచి చెడు లేవి తనవి కాదని, అవన్నీ నేర్పినటువంటిది పరమాత్ముడి అనేటటువంటి భావనతో ఈయన మాట్లాడుతున్నాడు. ఈ వ్రతం ఇందుకోసమని ఇప్పుడు నేను గ్రహించి తిన్ తపస్తీవ్రతలో నాకాగినది దేహము మానసమేదో దీక్షయై ఆవృతమయ్యే దైన్యమున ఆననదీధితి ఆదుకోగదే ఓ ప్రజగోపికా కుచమహోన్నత పీఠ నిషణ్ణ వీక్షణ. నాకిన్నాళ్ళు ఈ వ్రతం ఇందుకోసమని తెలియలా. అమ్మాయి శరీరం అంతా తపస్సు వల్ల కలిగినటువంటి వేడిలో కాగిపోయింది. మనసు ఏదో దీక్షలో ఉంటుంది, ముఖంలో దైన్యం ఉంది. నిన్న మొన్నటి దాకా ఈ దీనత్వం లేదే, ఇప్పుడు కొత్తగా దీనత్వం ఉంది. ఇంతకు ముందు కూడా వచ్చి చెప్పుకున్నాడు కదా, ఏమిటి మా అమ్మాయి చేసే వ్రతం ఏమిటి, మేమెప్పుడు నిత్యము ఉపవాస దీక్షలో అమ్మాయి ఉంటుంది, మేమేదో కృచ్ఛ చాంద్రాయణాదిక వ్రతాలు చేశాను తప్ప అని చెప్పాడు. అప్పుడు ముఖంలో దీనత్వం లేదు, ఇప్పుడు దైన్యం ఉంది. ఎప్పుడు నీ మనసు, నీ చూపులు ఎక్కడుంటాయి? గోపికల యొక్క గుండెల మీద నిలిచిపోయినటువంటి చూపులు ఉంటాయి కదా నీకు. ఆ చూపులతో నా కుమార్తెని కూడా చూసి ఆదుకోవయ్యా, బాధ కలుగుతోంది అమ్మాయిని చూస్తేను. ఏనాడు తమ సేవలో కొరత నూహింపంగలేనైతి నా కానాడైనను సంతులేదనుడు పల్కావంత బాధింపదో నానా జీవ పయోధి మరి నానందంబు నిండింప నీవే నాకిచ్చితివి ఈ సుమార్ద్ర శిశువున్ హేవాకముల్ చిందగన్. నీ సేవలో నేనెప్పుడు ఏ చిన్న కొరత ఊహ కూడా చెయ్యలేదు. తక్కువ చేద్దాము, ఎలాగోలా సర్దుకుందాము, ఏదో విధంగా ఈ పూట గడిపేద్దామని నేనేనా ఆలోచన చెయ్యలేదే. ఏ కొరత చేసే ఉద్దేశం కూడా లేదే. నాకు ఇన్నాళ్ళు పిల్లలు లేరనేటటువంటి బాధ కూడా ఆనాడు లేదు.
అంటే స్వామిని సేవించుకుంటూ ఉంటే ఇంకా మరొక దాని మీద దృష్టి ఎందుకు ఎడుతుంది? సంసారంలో సుఖం లేదనో, ఆస్తి లేదనో, సంపాదన లేదనో, ధనం లేదనో, కీర్తి ప్రతిష్టలు లేవనో, సంతానం లేదనో, ఇటువంటివి ఏమీ ఉండవు. అందరికన్నా ప్రధానమైనటువంటి భగవద్ అనుగ్రహం తన మీద ఉంటే అన్నింటినీ మించినటువంటిది అదే గనక మరి దేని మీదకి కోరిక రాదు. అప్పుడు కూడా నాకు సంతతి లేదు అనేటటువంటి బాధ లేదు. కానీ నువ్వే ఎందుకో సర్వజీవుల మీద దయని ప్రకటించేటటువంటి లక్షణం కలిగిన దయా సముద్రుడివై ఉండి నా మనసులో మరొక రకమైనటువంటి ఆనందం కూడా కల్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో చక్కని పూల బాల లాంటి అమ్మాయిని నాకు ఆనందం కలిగించడం కోసం ఇచ్చావు. ఇక్కడ విష్ణు చిత్తుడి యొక్క భావం మనకి స్పష్టంగా తెలుస్తోంది. ప్రాణపు మొగ్గయైన పసిపాపను తెచ్చితి నీ దయాధృతిన్ ప్రాణములోని ప్రాణముగా బంధుర వత్సల భావమొప్పగా నాణెపు రీతి పెంచితిని నవ్వుల దీపములింట వెల్గే నీ పాణి గ్రహింతునన్న మృదుభావము కలిగెను నేటిగామెకు. తెలియనిది కాదు సర్వము తెలిసి ఆమె నీదు పద సన్నిధిని చేర నిశ్చయించే లోకులేమన్న వెరువనులోన నేను కాని నీ యూహ తెలియుట కష్టమయ్యే. ప్రాణపు మొగ్గ పుట్టినప్పుడు పసి పిల్ల మొగ్గలాగా ఉంది. ఈయన పోలికలన్నీ పూలతోనే ఉంటున్నాయి చూడండి. భగవంతుడికి తనకి మధ్య పూలదండలు సమర్పించటమే ప్రధానమైనటువంటి బంధంగా కలిగినటువంటి వాడు. నీ దయతో ఆ ప్రాణంలో ప్రాణంగా తెచ్చుకుని ఎంతో వాత్సల్యంతో చాలా శ్రేష్టమైనటువంటి పద్ధతిలో పెంచాను. ఇంతకన్నా గొప్పగా ఎవరు తమ పిల్లల్ని పెంచలేరు అన్నట్టుగా పెంచా. ఎందుకంటే పోలికని కాదు, ఇది మంచి పద్ధతి అన్నట్టుగా పోల్చా. మా ఇంట్లో నవ్వుల దీపాలు వెలిగాయి. ఇన్నాళ్ళకి అమ్మాయికి నీ చెయ్యి పట్టుకోవాలి అంటే నిన్ను చేపట్టాలి అనేటటువంటి ఆలోచన, మృదుభావం కలిగింది. ఇది కూడా సున్నితమైందే, ఇన్నాళ్ళకి కలిగింది. పోని అమ్మాయికి తెలియదా అంటే అన్నీ తెలుసు. నీ పాదాల దగ్గర చేరుకోవాలనేటటువంటి కోరికతో నిశ్చయంగా ఉంది. లోకంలో ఎవరన్నా అదేమిటి అమ్మాయిని తీసుకెళ్లి విగ్రహానికి ఇచ్చి పెళ్లి చేసావన్నా నాకేం పట్టింపు లేదు. కానీ నువ్వేమనుకుంటున్నావో తెలియాలి కదా. నువ్వేమనుకుంటే దాన్ని ఆచరించటం కదా నా నిర్ణయం. అందువల్ల అది తెలియకుండా అయిపోయింది. నీ ఒక విగ్రహాకృతివి, నీ తల పంచును మేమె చేయుటవు, ఏవో తలంపులునవి నీ మది భావములౌట ఎట్లో, మాకే విధి నీ పరెంగితమునెంచగనవు, ఇక మాని మౌనమున్ భావము తెల్పి కార్యగతి పట్టెడి తెన్నునను గ్రహింపవే. నువ్వు ఒక విగ్రహంలాగా ఉన్నావు. మా మనసులో ఏదన్నా ఆలోచన వస్తే అది నీ ఆలోచనే అని మేమెట్లా అనుకుంటాం? మాకొచ్చిన ఆలోచనలన్నీ నీ భావాలు అవ్వాలా? మాకు నీ అభిప్రాయం ఏమిటో తెలియటం లేదు. అంచేత మౌనం వదిలిపెట్టి అసలు ఏం చెయ్యాలో తెలియచెప్పమన్నాడు. ఇక్కడ సాధకుని యొక్క ద్వైధీ భావన అంటూ ఉంటామే, మనసు చెలించటం అన్నది, నిశ్చయం లేకపోవడం అన్నది కనపడుతుంది. ఎంతటి మహానుభావుడైనా, ఎంతటి విష్ణు చిత్తుడైనా, కైంకర్య భావంతో జీవితాన్ని గడుపుతున్నటువంటి వాడైనా తన మనసులో ఒక ఆలోచన వస్తే అది స్వామి యొక్క సంకల్పమా, తన యొక్క వికల్పమా తెలియనటువంటి స్థితిలో ఉన్నాడు. చాలా అరుదుగా జరుగుతుంది ఇటువంటి సంఘటన మహానుభావులకి పరీక్షలాగా. లోకంలో మామూలుగా సాధన మొదలుపెట్టినటువంటి వాళ్ళకన్నీ ఇటువంటి అనుభవాలు ఉంటూనే ఉంటాయి. నేను ధ్యానంలో కూర్చున్నానండి, నాకు ఇటువంటి ఆలోచన వచ్చింది, ఇది దైవం యొక్క భావమేమో అనేటటువంటి వాళ్ళు లోకంలో కనపడుతూ ఉంటారు. నిజంగా దైవం భావమా అంటే అది తనకి వ్యతిరేకంగా వచ్చినప్పుడు కూడా దాన్ని మనం భగవంతుని యొక్క భావన అని ఆచరించగలిగినట్టయితే అది సరవుతుంది. కానప్పుడు అనుకూలమైనవి, ఇష్టమైనవి కలిగినప్పుడల్లా భగవంతుడి యొక్క ఆదేశమని, కష్టమైనప్పుడల్లా నా సొంత తెలివితేటలేమో అని అనుకుంటూ ఉండేటటువంటి వారికి ముందుకు వెళ్ళే అవకాశం లేదు. ఇంతవరకు విష్ణు చిత్తుడికి ఇటువంటి భావన వచ్చేటటువంటి భావన రావడానికి తగిన వాతావరణమే లేదు. ఎప్పుడూ తనని తాను భగవంతుడి ఆదేశాన్ని ఆచరిస్తున్నటువంటి వాడుగానే గడుపుకున్నాడు, జీవితం తలుచుకున్నాడు. ఇవాళ తన మనసులో వచ్చినటువంటి ఆలోచన తనకి కూడా రాలేదు. కుమార్తెకు వచ్చినటువంటి ఆలోచన అది స్వామిదవునా కాదా? తన మనసులో వచ్చుంటే ఏమో, కానీ కుమార్తెకు వచ్చిందే అది తనదవునా కాదా?
అది స్వామి యొక్క భావన అవునా కాదా అనేటటువంటి ఆలోచన వచ్చింది. ఇది కూడా రానక్కర్లేదు కదా. కుమార్తె వచ్చి తనతో నే స్వామిని వివాహం చేసుకుంటాను అని అంటే అది స్వామి యొక్క ఆదేశంగా భావించాలి. ఎందుకు భావించలేకపోతున్నాడు అంటే చిన్ని మమకారమనియుడు మొగ్గ తొడిగే అని అనుకున్నాడు కదా స్వామి. అహంకారం లేదు, మమకారం ఉందా లేదా? అవకాశం లేనప్పుడు అందరూ మంచివాళ్లేనండి. అవకాశం వచ్చి కూడా దాన్ని గెలవగలిగిన స్థితి మనసుకుందా లేదా అన్నదే పరీక్ష పెట్టడం జరుగుతుంది. నా దగ్గర నా ఎదుట ఎవరి పరాయి సొమ్ము లేనంతకాలం నేను దొంగనవునో కాదో నాకు తెలియదు. ఇతరులు సొమ్ము అక్కడ పడేసి వెళ్ళిపోయి ఎంతకాలానికి రాకపోతే అది నా దగ్గరే ఉంటే నేను వాడుకుంటానా లేదా? పరాయి సొమ్ము నేను వారికి అప్పచెప్పే ప్రయత్నం చేస్తానా లేదా అన్నది అప్పుడు కదా తెలిసేది. నా దగ్గర లేనే లేనప్పుడు ఎట్లా తెలుస్తుంది? అవకాశం వచ్చినప్పుడు నిగ్రహించుకోగలగడం అన్నదే పరీక్ష. ఇది ఇప్పుడు ఈయన చేయదలుచుకున్నాడు. అహంకారం లేదనే సంగతి పాండ్యరాజు ఆస్థానంలో వాదించినప్పుడే తెలిసింది. ఇచ్చినటువంటి సొమ్మంతా స్వామికే వినియోగించినప్పుడు తెలిసింది. ఆలయ గోపురాన్ని పునర్నిర్మాణం చేశాడు ఆ సొమ్ముతో. తనేం వాడుకోలేదు, స్వామి ఇచ్చిందని. కానీ ఇక్కడ కుమార్తె దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పటి వరకు స్వామి నా ఇంట పెట్టినటువంటి సొమ్ము అనుకున్నాడు, కానీ ఆయననే చేరాలని అమ్మాయి అనుకునేటప్పటికీ అది ఆవిడ భావన అవునా కాదా అన్న ఆలోచన వచ్చింది. చూసారా, ఈ కాస్త వికల్పం కూడా లేకపోతేనే విష్ణు చిత్తుడు ముక్తిని పొందడానికి అవకాశం ఉంటుంది. గడ్డు సమస్య మాకైన కాలమునందున పూని నీవు మమ్మొడ్డున చెప్పనవు బెరవదొక్కటి చూపుము వెన్న మీగడల్ జిడ్డులు తేలు చూపులను చిందుచు చూచిననేమి వచ్చు నీ దొడ్డతనానికి పడుచుతో తులతో గుట నచ్చలేదటే. మాకేదన్నా గడ్డు సమస్య పరిష్కరించడానికి వీలు కానటువంటి సమస్య వస్తే మాకు తగినటువంటి మార్గం నువ్వు తప్ప మరొకళ్ళు ఎవరున్నారు? ఒడ్డుకు చేర్చవలసింది నువ్వే కదా. అలా చేర్చకుండా వెన్న మీగడల జిడ్డు కళ్ళల్లో కనపడేటట్టు చూస్తుంటే ఏమొస్తుంది అన్నాడు. అంటే కోపం వచ్చేస్తోంది. కుమార్తెని కష్టపెడుతున్నాడు అనేటటువంటి బాధ కలుగుతోంది. ఆ బాధతో ఏమంటాడు, ఆ కళ్ళల్లో జిడ్డు తేలుతోంది అంటున్నాడు. అంటే వెన్న మీగడ తిని కూర్చోవడం కాదయ్యా అని. నీ గొప్పతనానికి ఈమెతో పెళ్లి చేసుకోవడం కుదరదా ఏమిటి అన్నాడు. దేవుని పెండ్లి చేసి తినిదే గుడి లోపల ఏట ఈ దేవుని తోడ పుత్రికకు తీరని పెండిలి చేయుటెట్లు నీవేవరి ఇంప సిద్ధపడి వీడుము వేగమరాతి రూపు నీకే విభవంబు కావలయు ఏది కోరిక చెప్పరాదటో. మాటల్లో కొద్దిగా కాఠిన్యం వచ్చేసింది మమకారం వల్ల. తననేమన్నా అంటే ఎవరైనా ఊరుకుంటారండి ఒక స్థాయి దాకా, పోనీలే అని. కానీ తన బిడ్డలంటే ఎవరు ఊరుకోరే. ఇదే మమకారం. భగవంతుడు కూడా అంతే. ఆయనది వాత్సల్యం అనుకోండి. తనని నిందించిన వాళ్ళని ఎప్పుడూ ఏమనలా. తన భక్తులకు అపకారం తలపెట్టగానే దిగి వచ్చి రాక్షస సంహారం చేశాడు. భగవంతుడి అవతారాలన్నింటి కథ యొక్క సారం ఇదే. ఏ అవతారాన్నన్నా తీసుకోండి, ఎప్పుడు దిగొచ్చాడు? తన భక్తుల్ని కష్టపెట్టినప్పుడు. తనని ఏమన్నా అన్నప్పుడు ఎప్పుడు రాలా. ఈయన కూడా అంతే. అదే తత్వం మానవుల్లో మనకు కనపడుతూ ఉంటుంది. కుమార్తె కష్టపడుతోందంటే కఠినంగా మాట్లాడుతున్నాడు. ఈ గుళ్ళో నేను ఎప్పుడో ఎన్నిసార్లో నీకు పెళ్లి చేశాను, కానీ దేవుడి విగ్రహాలకి చేయడం ఉంది, కానీ దేవుడి నీకు శరీరంతో ఉన్న మానవకాంతగా ఉన్న అమ్మాయికి కలిపి వివాహం చేయడం ఎట్లా కుదురుతుంది? దానికోసం నువ్వే భరించటానికి రావాలి. ఆ రాతి రూపు వదిలిపెట్టి వస్తే అప్పుడు కదా ఇద్దరికీ సమానంగా ఉండి కళ్యాణం చేయడం వీలవుతుంది. నీకేం కావాలి? ఏం కోరికలున్నాయి? ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? అమ్మాయి అడగంగానే అంగీకరించకుండా కూతురైనను మతి లేక కోరెననుచు నమ్మజాలన ఇది నీ నాటకమ్మే మాకు మతియున్కి లేకున్కి నీ కటాక్ష కపట నాటక లీలలే కాక వేరే. అమ్మాయి అయినా తెలివి తక్కువగా కోరుకుందా అంటే ఏమో, ఎందుకు కోరుకుంటుంది? మాకు మతి ఉందా లేదా అంటే అది నీ నటనే, అసలు నాటకమే అవుతోంది. ఎందుకంటే నీ నాటకంలో భాగంగా కోరుకుని ఉంటుంది తప్ప మాకు మతి ఉంది లేదు అన్నది నీ యొక్క లీల తప్ప మాది కాదు. మీరు కాకున్న మతి మాకు వేరే గలదే, గోద మనసున పుట్టెన కొర్కె యొక్కటి నీవు కల్పింపకుండగా నెగడునెట్లు సర్వభావం ములును నీవ సర్వమీవా. అసలు మీరు లేకపోతే మీరే కదా మాకు మతి అన్నది.
గోద మనసులో ఒక కోరిక కలిగింది అంటే నీవే కల్పించి ఉండొచ్చు. ఎందుకంటే అన్ని భావాలు నువ్వే, అసలు సమస్తం నువ్వే. అందువల్ల నువ్వు కానటువంటి ఆలోచన ఉండదు. కనుక బయటపడుము కథ ఎట్లు నడిపెదో, వింత పెండ్లిది విధము తెలుపు, వింతలెన్ను చూపి విసిగింపకయ్య నన్ను, కరుణ చూపనెంత క్షణము చాలు. చాలే నాయన, కథ ఎట్లా నడుపుతావో బయటపడు. ఇలా వింత వింతగా, అసలు ఈ పెళ్ళే వింతది, ఇలా వింతలు చూపించి నన్ను విసిగించకు. ఎందుకంటే నాకు అంత ఓర్పు లేదు. నీ సేవ చేసుకోవడమే తప్ప ఈ వింతలన్నిటినీ చూసేటటువంటి ఓర్పు లేదు. నా మీద దయ చూపాలంటే క్షణం చాలు. ఇంతకు ముందు ఇట్లాంటి మాటలు మాట్లాడలా, దయ చూపించని అడిగాడే తప్ప ఇన్ని రకాలుగా వింత, నువ్వు ఇంతగా మాట్లాడుతున్నావు, ఇలాంటివన్నీ కూడా కుమార్తె మమకారం అనేటప్పటికి కనపడ్డాయి విష్ణు చిత్తుల్లో. అనగర్భాలయమందు వేణురవ మాసాంతంబులన్నిండే, ఒయ్యన ఘంటారవముద్భవించే, గుడిలో నామోదముల్ గుప్పు మంచును, పాటీర సుగంధ కందళములాశ్చోతంబులైనంత మోహన సంస్పర్శము విష్ణు చిత్తునుదుటన్ వ్యాపించలీలాగతిన్. ఈ విధంగా విష్ణు చిత్తుడు ఆయన్ని ప్రార్థన చేసుకుంటే దిక్కులన్నీ వ్యాపించేటటువంటి వేణురవం వినిపించింది. దానంతటదే ఘంటారావం కూడా దానితో కలిసి గర్భాలయం అంతా నిండిపోయింది. ఆ ఘంటారావంతో పాటుగా మంచి పరిమళాలు, పచ్చకర్పూరము మొదలైనటువంటి సుగంధ పరిమళాలన్నీ గుడెంతా నిండిపోయాయి. ఒక సమ్మోహనకరమైనటువంటి వాతావరణం అంతా కూడా అక్కడ వ్యాప్తి చెందింది. దాంతో ఒక దివ్య స్పర్శ విష్ణు చిత్తుడి నుదుటి మీద అలా వ్యాపించినట్టు, ఎవరో స్పృశించినటువంటి భావన కలిగింది. చూచి కెల్మోడ్చి ఆ భక్తి సురభి పలికే, ఈ మృక్కులుగొనుము నీ వింత వింత నటనలివి క్రొత్తగా ఉలే నాకు తెలియు, వింతలకు మోహమందెడి వెర్రిగాను. రమ్ము దిగిరమ్ము నాకు మార్గమ్ము చూప, నీవు కల్పించు పథకము నీవే తీర్పవలయునే గాని నాకేమి పట్టబోదు, ఆశలను త్రెంచు నా తోడ నాటలేమి. కోరికల చిరుచేపల కొలని ఓలే, మనసు గల వారికడ చూపి మాయలెన్నో, చిక్కు తగిలించి త్రిప్పుదు చిత్రగతుల, నన్ను పరీక్షింప నీకేమి నవ్వులాట. వీటన్నిటిని గమనించి చేతులు జోడించి ఆ భక్తులలో శ్రేష్ఠుడైనటువంటి విష్ణుచిత్తుడు అంటున్నాడు, నీకు నమస్కారం చేస్తున్నాను. ఈ వింత నటనలు నాకు కొత్త కాదు, నాకు తెలుసు నువ్వు ఇట్లాంటివన్నీ చేస్తావని. ఇలాంటి వింతలకి నేనేమి మోసపోయేటటువంటి వెర్రివాణ్ణి కాదు, మోహపడే వెర్రివాణ్ణి కాదు. రా దిగిరా, ఎప్పుడు ఎక్కడో ఉండడం ఏమిటి, నాకు దారి చూపించు. ఈ కథంతా కల్పించింది నువ్వే గనక ఈ కల్పననంతా చక్కగా సరిచేసేటటువంటి బాధ్యత కూడా నీదే. నాకేం సంబంధం లేదయ్యా, ఆశలన్నిటినీ తెంచేసుకున్నాను, నాతో ఆటలాడొద్దన్నాడు. ఇది అహంకారమా కాదా? కోరికలు అనేటటువంటి చిరుచేపలున్న కొలంలాగా మనసున్న వాళ్ళ దగ్గర నీ మాయలు చూపించు, అంతేగాని నాకు కాదు. ఈ చిక్కు తగిలించి రకరకాలుగా తిప్పుతూ పరీక్షించటం నీకేం నవ్వులాట్లాగా ఉందా అంటే తనకి ఎటువంటి ఆశలు లేవు అని చెప్పాడు. ఇందులో ఏమనిపిస్తోందండి? ఆశలు లేవని చెప్పడం అహంకారం కాదా? అన్ని అహంకారాల్లోకి చాలా పెద్దదైనటువంటి అహంకారం ఏమిటి అంటే సాత్విక అహంకారం అంటారు. రాజసిక తామసిక అహంకారాలు బయటపడతాయి, కానీ సాత్విక అహంకారం తనకే ఉన్నట్టుగా తెలియదు, చూసేవాళ్ళకు కూడా తెలియదు. కొంతకాలానికి ఏమన్నా తెలిస్తే తెలిసి ఉండొచ్చు. నాకు అహంకారం లేదు అని చెప్పడం, నాకు మమకారం లేదు అని చెప్పడం, నాకు ఆశలు లేవు అని చెప్పడం ఒక రకంగా అహంకారంగానే అవుతుంది. కానీ ఇక్కడ జరిగిన విశేషం ఏమిటంటే తనలో చిగురించినటువంటి ఈ చిన్న మమకారం కానీ అహంకారం కానీ బయట ఎక్కడా పడకుండా, అవతల బయటపడకుండా తన దగ్గరే బయటపడేటట్టుగా చేసి దాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు స్వామి. ఇది కరుణ అంటే. ఈ మమకారం లేదని చెప్పేటటువంటి మమకారంతో కూడుకున్న చిరు అహంకారం ఏదైతే ఉందో అది ఇతరుల దగ్గర బయటపడితే దాన్ని వారు నవ్వుతారు, లేదా ప్రోత్సహిస్తారు, లేదా అర్థం చేసుకోలేకపోతారు. అది పెరిగిపోయి అతపతనానికి కారణమవుతుంది. అది భగవంతుడి దగ్గర బయటపడ్డప్పుడు దాన్ని ఆయన సమూలంగా నశింపచేయడం జరుగుతుంది. ఇది విష్ణు చిత్తుడి యొక్క అదృష్టం ఏమిటంటే లోపల ఎక్కడో పొటమరించినటువంటి మమకారం
స్వామి దగ్గర బయటపడింది. అది పడడానికే కదా ఇంత కల్పన చేశాడాయన. అనిన గుడిలోన నిశ్శబ్దమయ్యనొకట, వింత కంఠము గుడి నుండి విటు చిత్తు వీణులను సోకే, సన్నని వీణవోలే రూపుగల్పింపకయ పల్కు రూపు చెందే. ఈ నీ మాటలంటే గుళ్ళో నుంచో వింత కంఠం సన్నని వీణానాదంలాగా వినిపించింది, రూపు మాత్రం కనపడలేదు. ఓ పెరియాళువారు మరి నూరట చెందుము, నీదు పుత్రి ఏదో పెను మాయలోన పడి తూలు మనస్సున కోరి ఎద్దియో చూపె మనోవికారములు, చూడుము దానికి శాంతి చెప్పెదన్, రేపు తనూజ తోడుకొని ప్రీతిగా దక్షిణ యాత్ర పోగదే. ఓ పెరియాళ్వారు, ఇది చాలా గొప్పగా సంబోధించాడు. నువ్వు ఎంత పెద్దవాడివంటే నాకు ఆశీర్వచనమిచ్చి మంగళాశాసనం చేయదగినంతటి పెద్దవాడివి కదా, ఇలా మమకారాల్లో పడ్డం దేనికి అని సున్నితంగా హెచ్చరించటం అన్నమాట. మనస్సులో కొంచెం ధైర్యం తెచ్చుకో, ఏం పర్వాలేదు, నీ కూతురు ఏదో పెద్ద మాయలో పడింది. మనకు కనపడేవన్నీ చిన్న మాయలండి, పెద్ద మాయ ఎవరు? అసలు మహామాయ. మహామాయ ఎక్కడిది, ఎవరిది? స్వామిదే. ఆ మహామాయలో పడి మనసేదో చెదిరిపోయి తెలియని ఈ మనోవికారం వల్ల ఇటువంటి కోరిక కోరుకుంది. దానికి తగిన మార్గం చెప్తాను. ఈ మనోవికారం పోయేటటువంటి దారి చెప్తా, ఆ మనోవికారం ఉపశమించే దారి చెప్తా, శాంతి పొందేటటువంటి మార్గం. రేపు నీ కుమార్తెని తీసుకుని దక్షిణ దేశపు యాత్ర చెయ్యి. ఆకాశాంతర తత్వలగ్న పురుష వ్యాకీర్ణ రశ్మిచ్చటా ప్రాకారోన్నత గోపురాంతర ఝరీ ప్రభానిత ఓంకారమున్, శ్రీకుంజ ప్రసవావళీసురభిళ స్విన్నాస్య రంగేశ్వర వ్యాకీర్ణాలి పదంబు, నీ సుతకు చూపం బొమ్ము శ్రీరంగమున్. నీ కుమార్తెకి శ్రీరంగాన్ని చూపించటానికి తీసుకుని వెళ్ళు. ఆ శ్రీరంగం ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక చాలా గొప్ప పుణ్యక్షేత్రం. ఆకాశంలోని మూలతత్వంతో కేంద్రంగా ఇమిడి ఉన్న పరమ పురుషుని దివ్యకాంతులు ఆ ఆలయానికి ప్రాకారాలుగా కట్టుకుని ఉన్నాయి. 7 ప్రాకారాలు ఉంటాయి శ్రీరంగానికి. ఆ ప్రాకారాల్లో నిరంతరం కూడా ఓంకారం. ఎక్కడిది? ఆ ఆకాశంలో ఉన్నటువంటి మూలతత్వం కేంద్రంగా వ్యాపించినటువంటి ఓంకారం అట్లా ఉంటుంది. ఆ ప్రాకారాల్లోని సమున్నత గోపురాలలో ఈ ఓంకారమే ఎల్లప్పుడూ చైతన్య స్రవంతిలాగా నినదిస్తూ ప్రవహిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి అనే పుష్పనికుంజంలో పుట్టినటువంటి దివ్య సౌరభాలని మోసుకుంటూ తుమ్మెదల గుంపులు రంగేశ్వరుని ముఖపద్మం వద్దకు చేరాలని నిరంతరం ప్రయత్నిస్తూ జుమ్మని నాదం చేస్తూ అక్కడ తిరుగుతూ ఉంటాయి. అసలు ఈ తుమ్మెదల యొక్క జుమ్మనే నాదం ఓంకారంలాగా ఉంటుంది. ఎందుకు ఇక్కడ ఓంకారం వినపడుతుందంటే, అక్కడ మూలతత్వంతో అనుసంధానం ఉన్నటువంటి చైతన్యంతో వచ్చే ఓంకారం మాత్రమే కాకుండా లక్ష్మీదేవి యొక్క లక్ష్మీదేవికి సంబంధించినటువంటి పూల పొదరింట్లో నుంచి వచ్చే తుమ్మెదల గుంపు రంగనాథుణ్ణి సేవించుకోవడానికి ఆయన ముఖం దగ్గరికి చేరుతూ ఉంటే అప్పుడు వచ్చేటటువంటి ఆ తుమ్మెద రెక్కల నుండి వచ్చే జుమ్మనే ఓంకారనాదం కూడా దాంతో కలిసి ఉన్నట్టుంటుంది. అటువంటి శ్రీరంగ పుణ్యక్షేత్రాన్ని నీ కుమార్తెకి దర్శనం చేయించు. ఏమవుతుంది దర్శనం చేయిస్తే అంటే, శ్రీరంగేశ్వర పాద పంకజరజ శ్రీగంధ కస్తూరికా సారోదార కలాప సాధన కళా సంపాదన ప్రౌఢ కావేరీ తీర్థము స్వీకరించి సుఖ సంవిద్రంగనాథ ప్రభు స్వేరస్విన్న ముఖాంబుజంబుగని సంసేవింప భద్రం బగున్. ఆ శ్రీరంగంలో ఏముందంటే, శ్రీరంగేశ్వరుని పాద పద్మాల దగ్గర ఉండేటటువంటి పాదాలు పద్మాలైతే పద్మాల దగ్గర పుప్పొడి ఉంటుంది కదా, ఆ పుప్పొడిలో ఉన్నటువంటి శ్రీగంధాన్ని పాదాలకు అంటుకుని ఉన్నటువంటి కస్తూరిని వీటన్నింటి యొక్క పరిమళాల సారాన్ని విరజిమ్ముతూ ఉంటాయి కావేరీ నదీ జలాలు. ఆ కావేరీ నదీ జలాలని ఇవన్నీ పునీతం చేస్తున్నాయి. కావేరి ఎందుకు పవిత్రం అంటే, రంగనాథుని పాద పద్మాలకు ఉన్నటువంటి చందనము కస్తూరి ఆ కావేరీ జలాల్లో కలిసి ఉంటుంది గనక అది పవిత్రం. అటువంటి పాదతీర్థంగా రూపొందిన కావేరీ తీర్థాన్ని స్వీకరించండి. సౌఖ్యప్రదాత అయినటువంటి శ్రీరంగనాథ దేవుని దివ్య ముఖారవిందాన్ని దర్శనం చేసుకుని సేవించుకున్నట్టయితే మీకంతా భద్రం క్షేమం జరుగుతుంది. పోయి సేవించుకొని రమ్ము పుణ్యచరిత
సకల కళ్యాణ గుణనాథు స్వపర భేద చిద చిదతి లోక వైశిష్ట్య పద విహారి రమ్య నాగేంద్ర శయనుని రంగనాథు. నువ్వు చాలా పుణ్యచరిత్ర కలిగినటువంటి వాడివి, వెంటనే బయలుదేరు విష్ణు చిత్త, సమస్తమైన కళ్యాణ గుణాలు కలిగినటువంటి రంగనాథుణ్ణి సేవించుకుంటా. ఇక్కడ కళ్యాణం అనే అంటున్నాడు, ఎందుకు? జరగబోయేది అదే కదా. అలాంటి కళ్యాణకరుడైనటువంటి రంగనాథుణ్ణి సేవించుకో. ఆ రంగనాథుడు సృష్టిగా దిగిరావడం, సృష్టి లేకుండా ఉండడం అనే స్థితికి అతీతంగా ఉంటాడు. అంటే సృష్టి ఉండడం లేకపోవడం ఒక స్థాయికి అయితే, దానికి పైన ఉండే స్థాయి ఉందే అక్కడ ఉంటాడైనా, ఆ లోకంలో ఉంటూ ఉంటాడు. ఆదిశేషుడి మీద ఉన్నటువంటి ఆ రంగనాథుడు సేవించుకునిరా. ఇక్కడ ఇంతవరకే చెప్పడం. ఈ ఆదిశేషుడు మీద ఉన్న రంగనాథుడు అనే విషయం శ్రీరంగ వర్ణనలో చాలా స్పష్టంగా వివరంగా మనకి చెప్తారు మాస్టర్ గారు. వినుచు వినమిత మస్తకుల్ విష్ణు చిత్త దంపతులు భక్తి వేపదు తనువులగుచుననిరి నిన్ను మేము నమ్మితి మన్నిగతుల నీవు తిర్పగరాది అన్నియును మాకు. అంటే వెంటనే వాళ్ళు నమస్కారం చేసి, అన్నింటికి నిన్నే నమ్ముకున్నాం కదా, నువ్వే మా సమస్య తీర్చచ్చుగా, మళ్ళీ శ్రీరంగం వెళ్ళడం దేనికి అన్నాడు. అంటే స్వామి అంటున్నాడు, అన విని స్వామి పల్కే మరి అన్ని విధంబుల నమ్మినారు నన్ననగను చెప్పినటులాచరణం బొనరింప ప్రశ్నకెందును మరి తావుగల్గునే మతుల్ స్వగతుల్ ద్రిగద్రోచి సూటిగా మనసున నన్ను నిలిపి చను మార్గమునన్ సకలంబు మేలగున్. ఆయన నవ్వి అంటున్నాడు, అన్నింటికీ నన్నే నమ్మానన్నారు కదా, అన్ని విధాలా నమ్మినప్పుడు నేను చెప్పినట్టు చెయ్యాలిగా. అలా చేయకుండా ప్రశ్నకి అవకాశం ఎక్కడుంది? మీ సొంత ఆలోచనలు, సొంత పద్ధతులు పక్కన పెట్టి సూటిగా నేను చెప్పినటువంటి మార్గంలో వెడితేనే సమస్తం మేలవుతుంది. ఇది మాస్టర్ గారు తన శిష్యులందరికీ సూటిగా చెప్పినటువంటి మార్గం. మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మాస్టర్ గారు అంటే ఆయనే కాదండి, ఎవరి గురువైనా సరే, గురువు గారి దగ్గరికి వెళ్ళి ఏం చెయ్యను ఉంటే ఆయన చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటించాలి పరిపూర్ణంగా, శరణాగతి చేసి గనక ఉన్నట్టయితే. లేకపోతే ఆయన చెప్పిన దాన్ని అట్లా కాదు కదండి అని అంటే అయిపోయింది. ఎందుకు ఇంకా గురువుని నమ్ముకోవడం? ప్రశ్నించే ముందు నిశ్చయం చేసుకోవాలి, చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా ఆచరిస్తాను అని, లేకపోతే నమ్మకం లేనట్టే. సొంత ఆలోచనలతో వెళ్ళేటప్పుడు మీ ప్రయత్నం మీరు చేసుకోండి. దీనికి సంబంధించి మనకు అనేకమైనటువంటి ఇతివృత్తాలు ఉన్నాయి పురాణ గాథలలో. గజేంద్రుడు పిలిచిన క్షణాన్ని వచ్చాడు, ఆయన పిలవకుండా సొంత ప్రయత్నం చేసుకున్నంత కాలం ఏం చేయలే. ద్రౌపది తన ప్రయత్నం చేసినంతకాలం ఊరుకున్నాడు. 2 చేతులు ఎత్తి నీవే తప్పై తప్పరం బెరుగా అన్నప్పుడు దిగి వచ్చాడు. అదే కదా కావాల్సింది. కనుక శరణాగతి చేసిన తరువాత ప్రశ్నించటానికి తావే లేదు. నేను చెప్పినట్టు చెయ్యండి, సూటైనటువంటి మార్గం లభిస్తుంది, మీకు మంచి భద్రత జరుగుతుంది అని చెబితే, నాటి గోధూళి సేవలో నందసుతుని ముద్దుతో మాల సేవకు మొగ్గ తమ్మి సంపెగలు సన్నజాజులు చక్రమల్లెలు గరుడ వర్ధన మందార కనక పద్మ పుష్పములు ముద్దబంతియు పొగడ పూలు పారిజాతాలు పున్నాగ వేరు వేర గృచ్చి దట్టించు తీర్పులో గోద నేర్పు కొమరు మిగిలిన దండలు కొనుచు తెచ్చి విష్ణు చిత్తుడు స్వామి సేవింపబూని గోద చనుకట్టు గుత్తిగా కొనిన దండ స్వామి వక్షాన భక్తి నుంచంగబోవ దండలో చెక్కితోచె గోదా శిరోజ మొక్కడల ఓక మెలపుల చిక్కుపరచే. పగలు ఇదంతా అయ్యాక సాయంత్రం గోధూళి వేళ, అంటే సాయం సంధ్యా సమయంలో రకరకాల పూలు, వాటి పట్టికంతా ఉంది కదా, అటువంటి పూలన్నీ తెచ్చి వాటితో విడివిడిగా అందమైనటువంటి దండలు గోదాదేవి కడితే అవన్నీ తీసుకుని వచ్చి స్వామికి అర్పిస్తూ ఉంటే, గోదాదేవి యొక్క గుండెల మీదే చివర ఉండేటటువంటి గుత్తి ఉన్న దండ తీసి స్వామి మెడలో వేయబోతూ ఉంటే అందులో ఒక్క వెంట్రుక కనపడిందట. ఆ పూలలో చిక్కుకుని పోయి గోద జీవితాశయమట్లు కొమరు మిగిలి దండతో వచ్చి కూర్చుండే తట్టలోన స్వామి ఉదర భావము ఓలే సాగి వచ్చి దండతో కూడా ముందంజదవిలి నిలిచే. గోదాదేవి జీవితాశయంలాగా వచ్చి దండతో పాటుగా వచ్చి ఆ బుట్టలో కూర్చుంది. స్వామి మధుర భావంలాగా సాగొచ్చి ఆయన మెడలో చేరటం జరిగింది. దండతో దీర్ఘకేశము తరలినెట్లు స్వామి కపచారమిది గోద చక్కదాల్చు దండయగునని ఎట నుంచి తండ్రి మరల పూలమాలలు గృచ్చెను
పొదిగి పొదిగి స్వామి అపచారమయ్యను క్షమకు నర్హుడిపుడు దాసుడు పిన్నది చపల గోద ఆటల కొనవులాటకో ఆచరించే ఇట్టి అపరాధమిది పాటి ఎంచవలదు. అయ్యయ్యో, దండతో పాటు ఇప్పుడు వాటి వెంట్రుక ఎలా వచ్చింది? స్వామికి ఎంత అపచారం జరిగింది? ఇది గోద పెట్టుకున్నటువంటి దండ అయి ఉంటుంది, ఇది స్వామికి సమర్పించటం అపచారమని వేరే రకరకాల దండలు గుచ్చి, స్వామి అపచారం అయిపోయింది, నన్ను క్షమించాల్సింది. గోద చిన్నపిల్ల, తెలుసో తెలియకో, తెలివి తక్కువతనమో, నవ్వులాటకో, ఎందుకో ఇటువంటి పొరపాటు పని చేసింది. తాను పెట్టుకున్న దండ ఇక్కడ పెట్టింది, ఇందులో కలిపింది, నా క్షమించి మనసులో కోపం పెట్టుకోవద్దు అని అనుచు విష్ణు చిత్తులు క్రొత్త అయిన మాలలొత్తుగా గంప నిండుగా ఉంచి తెచ్చి స్వామి కైసేయబోవ హస్తంబు పట్టి స్వీకరింపక ఇట్లనే చిన్న నవ్వి. ఈ మాటలు చెప్పి కొత్తగా ఉన్నటువంటి పూలమాలలు తెచ్చి గంప నిండా తెచ్చి ఆయనకి అలంకరించబోతూ ఉంటే స్వామి విష్ణుచిత్తుడు చెయ్యి పట్టుకుని ఆపి నవ్వి ఇట్లా అన్నట్ట, వెర్రియాళువార వినునాదు సృష్టిలో పూలకున్న మహిమ పులుపు వినుము, పూలు కడుపు పండు స్త్రీలు నా దృష్టిలో పురుషుడొక్కడే గింజ ముగ్ధమూర్తి. నువ్వు వెర్రివాడివయ్యా ఆళ్వారు, నీకు లోకం తెలీదు, నేను చెప్తున్నాను విను. సృష్టిలో పూలకున్న గొప్పతనం నీకు తెలీదు. పూలు ఎట్లాంటివి? పూలంటే ఏమిటనుకున్నావు? కడుపు పండే స్త్రీల లాంటివి. అంటే పూలని స్త్రీలతో పోల్చడానికి కారణం అదే. పూలలో నుంచి పిందలు కాయలు వచ్చినట్టే స్త్రీలలో నుంచి తరువాత సంతానం కలగడం జరుగుతుంది. పురుషుడెవరు? గింజ మాత్రమే, బీజం మాత్రమే సుమా. పురుషుడనడే గింజ పురుషకారమునకు పువ్వు కడుపునందు పుట్టబలయు, పూల బ్రతుకునకు పొలతి జన్మకు నిట్టి చుట్టరికము కలదు చూడబోయి. పురుషుడనే గింజ పుట్టాలి అంటే స్త్రీ కడుపులో పడాల్సిందే. అందుకే పూలకి స్త్రీలకి ఇంత దగ్గర సంబంధం ఉంది చూడవయ్యా. పూలు ముడువనిప్పుడు పొలతీయ తగియుండు, పురుషుడెన్నడే ని పూలు ముడువ, పురుషుడు విధవేషమును దాల్చినటులుండు, పురుషకారమన్న ముద్దు లేదు. పూలు పెట్టుకోవడానికి ఆడవాళ్లే తగుంటారు, వీళ్ళు సుకుమారులే, పూలు సౌకుమార్యమైనవే. అంతేగాని ఎప్పుడన్నా పురుషుడు పూలు పెట్టుకుంటే ఏమిటో మగవాడు ఆడవేషం ధరించినట్టే ఉంటుంది తప్ప అంత అందంగా ఏం ఉండదయ్యా. అసలు పురుషత్వం అన్న దాంట్లో ముద్దే లేదు. ముద్దు కావాలంటే స్త్రీత్వంలోనే ఉంది. గోద కట్టిన దండలే కొందు నేను, గోద దాల్చిన దండలే కొందు నేను, అనగా గోద కట్టిన దండలర్పణంబు చేసి కేశముండిన దండ తీసివేయా. గోద కట్టిన దండలే నాకు ఇష్టం, గోద ధరించిన దండలే నాకు ఇష్టం అంటే గోదాదేవి ధరించిన దండలు ఇస్తున్నట్ట విష్ణు చిత్తుడు. అందులో వెంట్రుక ఉన్న దండ ఒకటి పక్కన పెట్టాడు. పెడితే అప్పుడు ఆయన అంటున్నాడు, స్వామి ఇట్లనే మరియును భావమెల్ల నీవు తొలగించు దండపై నిలిచి సుమ్ము, జీవులాదరింపక త్రోయు జీవి అందే జీవునకు ప్రేమ ఎక్కువ తెలియలేవే. నువ్వు తీసిపడేసే దండ మీదే నా మనసుంది. ఎందుకో తెలుసా? లోకంలో జీవులు ఆదరించకుండా పక్కకి పడేసిన వాటి మీదే నాకు ప్రేమ ఎక్కువ. అందరూ ప్రేమించిన దానికన్నా అక్కర్లేదని పక్కన వేసినటువంటి దాని మీద నాకు ప్రేమ. నువ్వు ఆ మాత్రం అర్థం కావట్లేదా? నువ్వు పక్కన పెడితే దాని మీద నాకు మోజు ఎక్కువ పెరుగుతోంది. వేణి బంధము కేస దుష్టమని తావింజిమ్ము పూదండలు, ఏ పాణిగ్రాహియు నీల వేణి జడదాల్ పంజేయడో, భక్తిలో రాణల్ మీరిన ప్రేమతత్వం ఒకడే ప్రాణంబు, నీ కూతురి ఏణి లోచన కేశమున్న సృజమే ఇంపౌను మా గుండెలన్. వేణిబంధము అంటే జుట్టుముడి కేశాలతో ఉంది గనక ఇది చాలా దుష్టమైనది అని అనుకుని ఎవరైనా సరే తన ప్రియురాలి అంటే భార్య యొక్క ముడిలో పూలు పెట్టడం మానేస్తాడా ఎవరైనా? జుట్టుముడి అందంగానే ఉంది కానీ వెంట్రుకలు ఉన్నాయి గనక పనికిరాదని పక్కకి పడేస్తాడా? లేదు. అందువల్ల ఆ జడ వెంట్రుకలతో ఉన్న మంచిదే, అందంగానే ఉంటుంది. భక్తిలో రాణల్ మీరిన ప్రేమతత్వం ఒకడే ప్రాణంబు. భక్తి అంటే ఏమిటో తెలుసా? ఇది భక్తికి ఇచ్చినటువంటి నిర్వచనం. రాణల్ మీరిన ప్రేమతత్వం. ఆ ప్రేమ అన్నది అసలు అతిశయించాలి. ఎంతగా అంటే ఉచ్చము నీచము మంచి చెడు అన్న భేదం లేకుండా ఇష్టపడడం అన్నది ఉన్నదే, అది మాత్రమే ప్రేమ. ప్రేమ ఉన్న చోట తప్పులు వెతకడం, దోషాలు పట్టడం ఇట్లాంటివి ఏమి ఉండవు. అసలు మంచి చెడు అన్న ఆలోచన కూడా ఉండదు. ఉన్నది ఉన్నట్టుగా సమస్తాన్ని ఇష్టపడడమే ప్రేమ.
చూడండి, చిన్నపిల్లలని చూసేటటువంటి తల్లి వారు మలమూత్రాలను అసహించుకోదు, వారు ఇచ్చినటువంటి మలమూత్రాలని వాటిని కూడా పెద్ద పట్టించుకోదు. చాలా సంతోషంగా ఆహ్లాదంగా, నాయనా నీకు ఇబ్బందిగా ఉందా అని చెప్పి ఇష్టంగా చేస్తుంది, అన్నం తింటూ కూడా మధ్యలో వచ్చి. అదే పరాయి వాళ్ళదైతే, పెద్దవాళ్ళదైతే ఎంత సహించుకుంటుంది. ఈ ప్రేమ ఉన్న చోట అసహ్యము, పనికిరానిది, దోషము, తప్పు అన్నది ఉండదు. ప్రేమలో అటువంటి ఇష్టమే ఉంటుంది. అందువల్ల ఈ వెంట్రుక పనికిరాంది అని అనిపించదు. గోదాదేవికి నా మీద ఉన్న ప్రేమకు నిదర్శనంగా ఉంది, అందువల్ల అదే ఇష్టం నాకు అన్నాడు. అని అడిగి దండగొనియన్ వనజాక్షుడు గోదపైని పరమ ప్రేమల్ కనుకొలకు తళుకులందున కనుపింపగ చూపు మెరపు కళలు పొంగన్ అని అడిగి మరీ ఆ దండ తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ కళ్ళల్లో ఒక మెరుపు, ఆ మెరుపుతో కూడిన కళలున్నాయి. అంటే గోద గుండెల మీద ఆనినటువంటి దండ నేను స్వీకరిస్తున్నాను అనేటటువంటి ఆనందం. స్వామి చర్యలకును సాష్టాంగపడి మ్రొక్కి ఎరుకలేని వాడ కరుణ చూపి భక్తి నొసగి నన్ను పాలింపవే తండ్రి, జ్ఞానమన్న నీదు కరుణ ఒకటే. విష్ణుచిత్తుడికి ఇప్పుడు జ్ఞానోదయం అయింది, సాష్టాంగపడ్డాడు. నాకు అసలు ఇంత అజ్ఞానం ఏమిటి, నాకు ఎరుక లేదు సుమా, ఎరుక లేని వాడను. ఎందుకని ఈయనకి ఇంతకాలం ఆ దైవాన్ని ఒక విధమైన మార్గంలో భక్తితో సేవించుకోవడం తెలుసు, కానీ మధుర భక్తి అనేది ఒకటి ఉంటుంది, ప్రేమ అనేది ఒకటి ఉంటుంది, స్త్రీ పురుష సంబంధమైనటువంటి భక్తి కూడా ఒకటి ఉంటుంది అన్న జ్ఞానం లేదు పాపం విష్ణుచిత్తుడికి. అందుకంటున్నాడు, నాకు భక్తి ఇవ్వవయ్యా అన్నాడు. ఇన్నాళ్ళు భక్తి లేదా ఆయనకి? అంటే పరిపూర్ణంగా భక్తి యొక్క మార్గాలు తెలియవు, ఒక మార్గమే తెలుసు, మరొక మార్గాన్ని కూడా తెలియజెప్పాడు. నాకు భక్తినిచ్చి కాపాడు. జ్ఞానం అంటే ఏమిటి? నీ కరుణ కలిగి ఉండడమే జ్ఞానం. జీవులకి జ్ఞానం అంటే పుస్తకాల వల్ల వచ్చింది కాదు. ఎన్ని గ్రంథాలు చదివితే జ్ఞానం వస్తుందండి? జీవితం అంతా అధ్యయనం చేస్తే కూడా మనకి తెలియనిది, తెలుసుకోవలసినది చాలా మిగిలిపోయే ఉంటుంది. అదంతా కూడా వచ్చింది అంటే, కొంతమందికి జ్ఞానం కలుగుతుందంటే చదువుకున్నందువల్ల రాదు. ఉదాహరణ విష్ణుచిత్తుడే. పాండ్యరాజు సభలో సర్వమత సమ్మేళనంలో వాదించి గెలిచాడు అంటే ఈయన పండితుడని చెప్పాలా? పాండిత్యం లేదని కాదు, కానీ ఇంతమందిని గెలవగలిగినటువంటి నేర్పు ఎవరి వల్ల వచ్చింది? భగవద్ అనుగ్రహం వల్ల వచ్చింది. కనుక జ్ఞానము అంటే భక్తి, కరుణ, భగవంతుని యొక్క కరుణే జ్ఞానము. రాణలు మీరిన ప్రేమే భక్తి. గొప్ప నిర్వచనాలు మనకి ఇందులో భగవంతుని యొక్క ముఖతః విష్ణుచిత్తుడికి చేసినటువంటి బోధలాగా మనందరికీ తెలియజెప్పారు. నిర్వచనం అంటే ఇంతే. అనుచునింటికి నేగి అమ్మరో నీ భాగ్యమేమి అనుచు పొగడ స్వామి తాను కోరి నీదు మెడను గుర్చిన దండనే తనదు వక్షమందు దాల్చుకొనియే. ఇంటికెళ్ళమ్మా, నీ అదృష్టం ఏమని చెప్పను? స్వామి నీ మెడలో ధరించినటువంటి దండనే తన వక్షస్థలంలో ధరించాడు. నేను జన్మమెత్తి నెరపిన వ్రతములు తపము జపము నిష్ఠ దాంతి శాంతి నీ శిరోజ గరిమ నిలువజాలకపోయే నీకు స్వామికి ఏమి నియతి కలదో. జన్మ ఎత్తిన దగ్గర నుంచి చేసినటువంటి వ్రతాలు గాని, తపము జపము నిష్ఠ యమ నియమాలు ఇవన్నీ కూడా నీ వెంట్రుక పాటి చేయలేకపోయాయి. ఏం చెప్పాలి? నీకు స్వామికి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏమిటో ఏమని చెప్పగలం? నీవు దాల్చినట్టి నెరవిరి దండతో నీ శిరోజమొకటి నిలుపుకొనియే స్వామి తాను దివ్య వక్షస్థలి భూమి స్వామి కరుణ నీకు చలువయ్యప్పుడు. నువ్వు ధరించినటువంటి దండని ఒక్క వెంట్రుకతో పాటుగా తన గుండెల మీద నిలుపుకున్నాడు. స్వామి కరుణ నీకెప్పుడు చలువ. నా తనూజగావు నన్ను కన్న తల్లివి, నిన్ను పెంచి భక్తిని ఎతిగొంటి, నిన్ను కనియయున్న నీతి ఎట్లుండేది ఊహ కందరాని ఒప్పు సుమ్ము. నా కుమార్తెవా, నన్ను కాపాడడానికి, రక్షించటానికి, నన్ను ఉద్ధరించటానికి వచ్చినటువంటి నా కన్న తల్లివి నువ్వు. నిన్ను పెంచితేనే నాకింత భక్తి కలిగిందే, కనుంటే ఎంత ఉండేది, అసలు ఊహకే అందట్లా. అంటే బిడ్డని కనాలనేటటువంటి ఊహ కూడా ఈయన మనసులోకి వచ్చింది. అంటే ఎక్కడెక్కడ ఏ ఏ భావాలు ఉన్నాయో అవన్నీ వెలికొస్తూ ఉన్నాయి. నీ మెడలోని దండపై నిల్పెను ముచ్చట స్వామి నేడనన్, నీ మహనీయ జన్మమది నిర్మల భక్తిలతా ప్రసూనమై, నామది అన్న తోట నవనందన సుందర దివ్యధామమై, ఆ మొరవైరి కేళివనమై కృతకృత్యత అందెనేటికిన్.
నీ మెడలో ఉన్నటువంటి దండ మీద స్వామి ముచ్చట పడ్డాడు అంటే నీ జన్మ ఎంత గొప్పదో. అది నిర్మల భక్తిలతా ప్రసూనమై, స్వచ్ఛమైనటువంటి భక్తి అనేటటువంటి తీగకి పూచినటువంటి పువ్వులాగా నా మనసన్న తోటలో వెలిసింది. ఈ లత ఎక్కడ పెరిగింది? నా మనస్సులో పెరిగింది. నా మనసంతా నవనందన సుందర దివ్యధామమై చక్కగా ఉన్నటువంటి ఆ ఇంద్రుడి తోట ఏదైతే ఉందో నందనవనం, అటువంటిదై ఆ మురవైరికేళివనమై ఆ కృష్ణుడి యొక్క విహారవనమై ఇన్నాళ్టికి నా జన్మ ధన్యత గరించింది. ఏమని చెప్ప నిన్ను కొని ఏ గుమటంచును రంగనాథుడు దివ్యామల భూమికిన్ ఎదుకులాంబుధి చంద్రుడు చెప్పెనమ్మా, రేపే మనమిందు వీడి భజయించుచురంగని ఈ ప్రయాణమున్ కోమల భక్తి భావరస గుంఫిత లీలల చేయనొప్పగున్. తల్లి, నేనేం చెప్తాను? నిన్ను తీసుకుని రంగనాథుని భూమికి అంటే శ్రీరంగానికి వెళ్ళమని కృష్ణుడు చెప్పాడు. రేపే మనం ఇక్కడి నుంచి బయలుదేరి రంగని సేవించుకోవడానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో సుకుమారమైనటువంటి భక్తిభావంతో రసగింపిత లీలల చేయనొప్పగున్. ఆ ప్రయాణాన్ని రసస్ఫురణతో కలిగేటట్టుగా చేయవలసి ఉంటుంది. మనము సకుటుంబముగా నేగి మహితమూర్తి రంగనాథుని సేవించి ప్రణతి చేసి మహిత కావేరి జలముల మధ్యనం సలిపి వచ్చిన జరుగును సకల శుభము. ఇక్కడి నుంచి కుటుంబంతో కలిసి ఆ రంగనాథుడిని సేవించుకుని కావేరీ జలాల్లో స్నానం చేస్తే శుభం కలుగుతుంది. ఇది మన ఇలవేలుపు కృష్ణమూర్తి నేడు మన కాన తిచ్చిన నియమ విధము సిద్ధపడు మమ్మ నీతోడ చేరి కొలువ నాకు కూడాను జన్మధన్యత వహించు. ఇది మన ఇలవేల్పైనటువంటి కృష్ణమూర్తి చెప్పినటువంటి ఆజ్ఞ. సిద్ధపడు, నీతో కలిసి సేవించుకుంటే మాకు కూడా జన్మధన్యత వస్తుంది. ఎప్పుడైనా సరే ఒంటరిగా వెళ్ళిన దానికన్నా భాగవతోత్తములతో వెళ్ళినట్లయితే భగవంతుని అనుగ్రహంతో పాటు ఆ భాగవతుల యొక్క సాన్నిధ్యం కూడా మనకి ధన్యతని ఆపాదిస్తూ ఉంటుంది. పట్టు పరుపొప్ప పరదాల పల్లకినిడి మురిపములు తీర నినుగొని పోదునమ్మ పరమ భాగవతోత్తముల్ వైష్ణవాళి వేదఘోషలతో ముందు వెడలి నడువా. పట్టుపరుపుతో ఉన్నటువంటి పరదాల పల్లకీలో నిన్ను కూర్చోబెట్టి మురిపంగా తీసుకుని పెడతాను. నీకన్నా ముందు భాగవత శ్రేష్ఠులు అయినటువంటి విష్ణు భక్తులు వేదఘోషలతో ముందు నడుస్తారంటే పెళ్లికి వెడుతున్న ఊరేగింపులాగా నడుస్తూ ఉంటుందన్నమాట. అనినా స్వామి ఇట్టులాజ్ఞ ఇచ్చిన తండ్రి స్వామి విడిచి మనము చనుట ఎట్లు ఒక్క నిమిషమైన ఉండజాలను నేను స్వామి విడిచి ఇతర సవిత భూమి. స్వామిని చూడకుండా మన జాలను రంగని చూచుటేటికో స్వామియే చెప్పెనా ఇది నిజంబుగా. నేటికి ఇన్ని పద్ధతుల్ నా మనసున్ పరీక్షగొని నందున స్వామికి నేమి వచ్చు. ఇందే మహనీయ సూక్ష్మము రహించెనో శక్యమయూహసేయుటల్. అంటే ధైర్యంగా తండ్రితో చెప్తోంది, ఇట్లా ఆజ్ఞిచ్చాడా స్వామి? స్వామిని వదిలిపెట్టి మనం ఎలా ఉంటాం? ఒక్క నిమిషం కూడా నేను ఉండలేనే. స్వామి లేనటువంటి ప్రదేశంలో అది నాకు ఎడారిలాగా ఉంటుంది. ఒక్క క్షణం కూడా ఉండలేను. ఎట్లా బతుకుతాను చూడకుండా నేను? రంగణ్ణి చూడాల్సిన అవసరం ఏముంది? నిజంగా స్వామి చెప్పాడా ఈ మాట? ఇన్నాళ్ళకి ఇటువంటి పద్ధతులు ఎందుకు వచ్చాయి? నా మనసును ఎందుకు ఇట్లా పరీక్ష చేస్తున్నాడు? ఈ పరీక్ష చేయడంలో కారణం ఏమిటి? ఏమో. మళ్ళీ వెంటనే అనుకుంది, ఏ ధర్మ సూక్ష్మం ఇందులో ఉందో ఏమో. స్వామి పదంబు గొల్తునని సాగిలి మ్రొక్కిన నాకిదేటికో నియమము గుర్చే చూడనతని గొలువంగను చాలదేమో నా ప్రేమయు భక్తియున్ నిలువరించిన నిశ్చల సాధు శక్తియున్ నామది ఏటికో చెదరే నందతను జునిలీల చూడగన్. నేను ఎల్లప్పుడూ ఆయన్నే సేవించుకుంటాను అని నమస్కారం చేసిన నాకు ఇటువంటి నియమం ఎందుకు పెట్టాడు? అతన్ని సేవించుకోవడానికి నాకున్న భక్తి చాలదా? నా ప్రేమ కానీ నా భక్తి కానీ నాకున్నటువంటి నిశ్చలమైనటువంటి సత్ప్రవర్తనతో కూడిన శక్తి కానీ ఇవన్నీ సరిపోవటం లేదేమో. ఎందుకో నా మనసు చెదిరింది ఈ మనసు నందతనూజుడు చేసినటువంటి లీలలతో. అంటే భగవద్ అనుగ్రహం తనకి లేదు అంటే
తన లోపం అనుకుంది కానీ భగవంతుడిలో లోటని మాత్రం అనుకోలేకపోతోంది. మనము శ్రీరంగమేగిన మదన గొప బాలునకు పుష్పమాలి కల్వలసినన్ని కట్టి ఎవ్వరు తీర్తురు కంఠమందు స్వామి నిత్యోత్సవములెల్ల జరుగుటెట్లు. అసలు కారణం ఏమిటంటే, మనం శ్రీరంగం పెడితే ఇక్కడ ఈ మదన గోపాలుడికి పూలమాలలు కావలసినన్ని ఎవరు కడతారు? నిత్యోత్సవాలు ఎవరు చేస్తారు? అవన్నీ ఎలా జరుగుతాయి? వేకువనే లేచి కైసేసి వేడుకలుగా స్వామి మోము చూడక రోజు సాగదాయే శుచిగా కనిపించు నా మోము చూడకున్న స్వామి దిగులొందునని నేను జంకుచుంటి. అబ్బో, తెల్లవారుజామునే లేచి అలంకారం చేసుకుని స్వామిని చూడకపోతే, నా శుచిగా ఉన్న ముఖం చూడకపోతే స్వామి దిగులు పడతాడు. ఇది పెద్దల భక్తులు అనుకునేది. తనని చూడకపోతే దేవుడికిట దిగులు, ఈవిడికి కాదు. స్వామి తోడనింత సంబంధం ఏర్పడే నాకు తెలియకుండా నాదుమదిని స్వామి ఏమో నన్ను సాగనంపుచునుండే స్వామి లీల తెలియలేము తండ్రి. నాకేమో అనుకోకుండా స్వామితో ఇంత అనుబంధం కలిగింది, ఆయనేమో నన్ను ఇక్కడి నుంచి సాగనంపుతున్నాడు. ఏమిటో నాకు తెలియని కూడా తెలియదు, ఇంత ప్రేమ పెంచుకున్నానని. ఇప్పుడు వెళ్ళమంటే తెలుస్తోంది నాకు, ఆ స్వామి లేలేమిటో తెలియటం లేదు తండ్రి అని వాపోయింది. ఇన్నాళ్ళకి నేరుగా తండ్రికి తన మనసులో ఉన్న భావాలు చెప్పింది గోదాదేవి. అని నా విష్ణు చిత్తుడాశ్చర్యమును పొంది ఇంత దానవైతి వెంతలోన స్వామి భక్తి ఎన్ని జన్మలు సాధింప నీ తపస్సు మాకు నిండునమ్మా. ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఇంతకు ముందే భక్తిలో కొత్త మార్గం నాకు తెలియజెప్తున్నావని అన్నాడు కదా ఆయన, ఎరుకలేని వాడనని. అసలు ఎంత దానివయ్యావమ్మా, నా కళ్ళ ముందు కదా పెరిగావు, చిన్నపిల్లవనుకుంటూ ఉన్నాను. స్వామి భక్తి ఎన్ని జన్మలు సాధిస్తే నీలాంటి తపస్సు మాకు వస్తుంది. ఇది చాలా గొప్ప విషయం అండి. పిల్లలు ఎప్పుడూ కూడా ఎదిగారన్న సంగతి పెద్దవాళ్ళు అంగీకరించడానికి సమయం పడుతుంది. వాళ్ళకి ఎప్పుడు పిల్లల్లాగానే ఉంటారు. వాళ్ళు పెద్దవాళ్ళుగా మాట్లాడేటప్పటికి వీళ్ళకి ఆశ్చర్యం కలిగింది, ఎప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు అని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంత తొందర ఏమిటి పెద్దవాళ్ళు అవ్వడానికి అని. అంతేకాదు, ఇప్పుడు చేసినటువంటి ఈ నీ సిద్ధి ఏదైతే ఉందో, ఎన్ని జన్మల్లో చేసిన సాధన ఎవరికీ కూడా ఇతరులకు కనపడదండి. ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతమైంది. కనపడేటువంటిది చూసి ఈ కాస్తకి ఇంత ఫలితం ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ ఈ జన్మలో ఇంతకు ముందు కనపడకుండా చేసింది, జన్మల్లో చేసింది, ఇదంతా చాలా ఉంటుంది కదా. అందుచేత ఒక వ్యక్తి సాధనని తమ కంటితో చూసి తమ అవగాహనతో తెలుసుకుని ఇంతే అనుకోవడం అన్నది తెలివి తక్కువతనం. ఇది కూడా విష్ణు చిత్తుడికి కలిగినటువంటి జ్ఞానోదయమే. ఇన్ని నాళ్ల నుండి ఎరుగలేనైతిని నీవో నర్చు వ్రతము నిండు పంట భక్తి కల్గుటెల్ల స్వామి లీలయటంచు తేటపరచి నీదు దివ్య చరిత. ఇన్నాళ్ల నుంచి నాకు తెలియలేదమ్మా, నీవు చేసేటటువంటి వ్రతం ఏదైతే ఉందో ఇది పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని ఇచ్చేది. భక్తి కలగడం అన్నదే భగవంతుని యొక్క లీల. అందరికీ భక్తి ఎందుకు కలగదండి? భగవద్ అనుగ్రహం వాళ్ళ మీద లేకపోవడం వల్ల భక్తి కలగదు. భక్తి కలిగిందంటేనే స్వామి అనుగ్రహం కొంత ఉంది అని అర్థం. దాన్ని పెంపొందించుకోవటమే భక్తులు చేయవలసినటువంటి పని. ఇదంతా భక్తి అన్నది భగవద్ అనుగ్రహం అనేటటువంటి సంగతి నీ చరిత్ర లోకానికి తెలియచెప్తోంది అని వచించి, తండ్రి అనుమతించిన వేళ గోదవెడలి వచ్చే కొమరు మిగుల తండ్రి శిష్యులచట ధన్యత పఠించు భ్రమర గీతలు విని భయము చెందే. ఈ మాటలు చెప్పినటువంటి తండ్రి నుండి యువతలకి వచ్చి ఆయన వెళ్ళమ్మ అన్నాక బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఆవిడికి ఏం వినిపించింది అంటే, తండ్రి గారి శిష్యులు చదువుతున్నటువంటి భ్రమర గీతలు వినిపించాయి. భ్రమర గీతలు ఏమిటి? భ్రమలంజిక్కిన గోపకామినులు తాపంబంది రేయింబవల్ యమునా తీర విశాల కుంజ సుమనో వ్యాకీర్ణ మార్గంబులన్ సుమముల్ రాలిన బాటలందిరుగుచున్ సొక్కొంది నిట్టూర్పులన్ తమలో తాము మనోవ్యధల్పడిన చందం బెల్లనూహించుచున్. భ్రమపడినటువంటి గోపకామినులు అంటే శ్రీకృష్ణుడు బృందావనాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత అతడి మీద ఉన్నటువంటి విరహ వేదనతో భ్రమపడి గోపకామినులందరూ కూడా, గోపికలందరూ కూడా తాపం చెంది రాత్రింబగళ్ళు యమునా తీరంలో ఉన్నటువంటి విశాలమైన పూపొదలలో ఆ పూలు రాలినటువంటి మార్గాల్లో తిరుగుతూ ఎక్కడ ఉన్నాడు కృష్ణుడు అని ఎంత భ్రమలో అడిగారండి. మళ్ళీ ఎలారా మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే అని అడిగారు.
అంటే మల్లెపూల పొదలు ఏవైతే ఉన్నాయో మల్లె పొదలు అవి చెప్తాయా సమాధానాలు? అంటే సృష్టి సమస్తంలోనూ భగవంతుడి యొక్క చైతన్యాన్ని వెతుక్కుంటూ దాన్ని గుర్తిస్తూ అన్నింటినీ కూడా తమతో పాటుగా విరహవేదన చెందినటువంటి వాటిగా భావన చేస్తూ తిరిగారే, అటువంటి నిట్టూర్పులతో కూడుకున్నటువంటి ఆ విరహవేదనతో నిండినటువంటి ఆ భ్రమరగీతలు విన్నది. అంటే ఇక నా పరిస్థితి కూడా ఇంతేనేమో అని అనుకుంటూ ఉంది. దాన్ని ఊహించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నదట. రేయి గడచెను తూలె శరీరవల్లి గోదారాత్రి గడిపిన గూఢ భావ భంగి రక్షించు భక్తుల వైభవములు 19వ మార్గళి బంధురముగా. రాత్రంతా గడిచిపోయింది, శరీరం అంతా తూలుతూ ఉన్నది. ఆ రాత్రి రకరకాలైన రహస్య భావనలతో, అంటే పైకి చెప్పగలిగినటువంటి ఆలోచనలు లేవు. రేపేం జరుగుతుందో, ఏం చెయ్యాలో, స్వామి యొక్క అనుగ్రహం ఏమిటో అని ఆలోచన చేస్తూ గోదాదేవి గడిపినటువంటి 15వ నాటి మార్గశిర వ్రతంలో జరిపిన రాత్రి సమయమంతా కూడా భక్తులని అనుగ్రహించుగాక అని ఆశీర్వదిస్తున్నారు. నేరుగా ఉపదేశాలు చేసినటువంటి విష్ణు చిత్తుణ్ణి ఒక నెపంగా పెట్టుకుని ఉపదేశం చేసినటువంటి మాటలన్నీ కూడా ఇందులో మనకు కనపడుతూ ఉంటాయి. ఈ 15వ అధ్యాయంలో యక్కిరాలకులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే. స్వచ్చిష్టమాలికా బంధగంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. మాదృశా కించన త్రాణబద్ధ కంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. నిత్యభూషా నిగమ శిరసా నిస్సమోత్తుంగ వార్తా కాంతో యస్యాః కచ విలులితై కాముకోమాల్యరత్నైః సూక్త్యా యస్యా శృతి సుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకల జననీ సించతాం మామపాంగైః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్త్వదుక్తి సరసస్తన్యేన సంవర్ధితాః గోదాదేవి కథన్త్వమన్యమనిశం సాధారణా శ్రీరసీ. స్వస్తి.